శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 13వ పాశురం. పొల్లిన్వాయ్ కీండానై పొల్లావరక్కనై கிள்ளிக்கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்கலும் புக்காரு வெள்ளியொளிந்தோ வியலா முரங்கித்து புல்லம் சிலம்பினகான் போதிரி கண்ணினாய் குள்ளக்குளிர குடைந்து நீராடதே பள்ளிக்கிடைத்தியோ பாவாய் நீ நன்னாலால் கல்லம் தவிர்ந்தோ கலந்தோ ఏలోరింబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇంకొక గోపబాలికను నిద్రలేపుతూ, ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది మన ఆండాల్ తల్లి. అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణుణ్ణి పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు. దానితో గోకులమంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని, మరికొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు. వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళితే అక్కడ ఆమె కృష్ణుని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు భార్య సీత వారు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అరిచాడు. ఆ తల్లికేం అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణుణ్ణి ధనస్సు తెమ్మని పిలిచాడు? ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు. ఇప్పుడుండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడే వచ్చాడు. ఈయన వేరే కాదు అంటూ గోపబాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోపబాలికను లేపడం ప్రారంభించారు. కృష్ణుని జట్టువారు పుల్లిన్వాయ్ కీండానై ఒకనాడు కుంగవేషంలో ఉన్న బకాసురుని మూతిని చీల్చి పారేశాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు పొల్లావరక్కనై రావణాసురుణ్ణి గిల్లి పారేశాడు రాముడు అని అన్నారు. కిల్లిక్కలైందానై కీర్తిమై పాడిపోయ్. ఇలా స్వామి కళ్యాణ గుణగణాలను పాడుకుంటూ అంతా బయలుదేరాలు. పిల్లైగల్ ఎల్లారం గోపబాలికలందరూ పావాకే కల్లుం పొక్కారు వ్రతం కోసం నిర్ణయం చేస్తున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోపబాలికతో అన్నది. లోపల గోపబాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా, తొందరపడుతున్నారు, ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది. వీళ్ళు తెల్లవారడానికి సూచిస్తూ గుర్తులు చెబుతున్నారు. వెల్లియరుందో శుక్రోదయమైంది, వియార్ బృహస్పతి ఉరంగిత్తు అస్తమిస్తుంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుని చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరేకత్వ భావనలే అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి. అందుకని భగవంతుని చేరటానికి ఇది సరైన సమయం. పుల్లుం శిలంబినగాన్ పక్షులు మాట్లాడుకుంటున్నాయి. పోదిరి కన్నినాయ్ తుమ్మెద వాలి పుష్పం వంటి కళ్ళు కలదానా? తనను గురించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు. అందుకే లోపల ఉండే గోపబాలిక తను వెళ్ళడం ఏంటి, కృష్ణుడే తన దగ్గరకు రాని అంటూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కుల్లక్కులిరా చల్లచల్లటి నీటిలో కుడైందో నిండా మునిగి నీరాడదే అవగాహన స్నానం మనం చెయ్యాలి కదా. లేకుంటే కృష్ణుని ఎడబాటు ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. పల్లికిడితియో ఇంకా పడుకొని ఉన్నావా? పోవాయ్ ముగ్ధత కలిగిన దానా, నీ నన్నాల్ సమయం అయిపోతుంది. కల్లం తవిరెందు కలందో మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మాతో కలువు అంటూ అందరూ
ఆ గోపబాలికను లేపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు. జై శ్రీమన్నారాయణ.